ఆ రోజు వాసుదేవరావు గారు మాకు పిలిపించారు. ఆయన ప్రసాదం అంటే మీకు ఆకలి ఒక దేవుళ్ళకి ప్రసాదం ఎట్లా పెడతారో మీకు అన్న ప్రసాదం మీకు సమర్పించి వైద్యంలో కూడా ఉన్నని వైద్యం చేయించి ఎమ్మడే మా బీజేపీ లీగల్స్ని ఫోన్ చేసి చూడండి ఎంత షార్ప్ అక్కడికి వచ్చిన వాళ్ళు ధరల మీద మన్ను పోయా అని పాటలు పాడాను. ఉన్నది ఇక్కడ ఇల్లు పోయి మనం ఏడుస్తున్నాం. వాడు పాటలు పాడుతూ గాయపరచాలని ప్రయత్నించారు. అప్పుడే మీ అందరి ముందుకు వచ్చి అప్పుడు మీకు లీగల్గా ఫ్రీ చేస్తామని చెప్పా మీ అందరికీ కూడా. ఆ రోజు మీ అందరూ మాకు కాగితాలు ఇచ్చారు, తీసుకున్నాం. అలాగనే ఇంకో విషయం చెప్పలే ఎవరు, ఎస్సీ కమిషనర్ ఎస్సీ ఎస్టీ కమిషనర్ కూడా సార్ పిలిపించాడు. మొత్తం కూడా టెక్నికల్గా వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళు ఏ విధంగా లోపరుచుకోవాలి గవర్నమెంట్ అనే అంటే దాని చాణక్య నీతి కొంతమంది నాయకులకు ఉంటుంది, అందరికి ఉండదు. అది సారు లీగల్ సెల్గా మమ్మల్ని తీసుకోమన్నారు. మీ అందరి దగ్గర 375 మాకు వచ్చాయి, తీసుకొని స్క్రూటీ చేస్తున్నాం. మళ్ళీ సారు మళ్ళీ ఫోన్ చేసి శ్రీనివాసరావు గారు భూదానం వాళ్ళు ఏమేమి పట్టాలు ఇచ్చారో చూసుకొని లీగల్గా, ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించిన కలెక్టర్ గారు దీంట్లో మనం వాళ్ళు కూడా తప్పు ఉంది. ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చారు, కొనుక్కున్నారు. పాపం వాళ్ళు కొనుక్కున్నవాడు తప్పు లేదు. ఎవరైతే మనకి అమ్మాడో వాడు ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చి మనకి అమ్మాడు, అది మనకు తెలియదు, లబ్ధిదారులకు తెలియదు. మేము తీసుకున్నాం. అన్నీ ఉన్నాయి, 25 హైకోర్టులో వేసాం, కఠినమైన ఆపాం. సారీ చెప్పాం, సార్ వీళ్ళకి కూడా మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఆ రోజు ఇక్కడ వచ్చిన వాళ్ళు మొత్తం కూడా నాకు మ్యాక్సిమం ఇచ్చే ఉంటాయి. మీకు వీటికి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇలా ఆపినాం కాబట్టి అది మనకు రేట్ అని చెప్పుకోవద్దు. వాళ్ళు పోరాడినరు, వాళ్ళకి మనం వెనక అండగా ఉన్నాం, వాళ్ళు మనకి సహకరించారు కాబట్టి మనం హైకోర్టులో లీగల్గా అంటే అంత షార్ప్ ఆలోచించే నాయకులు కొంతమంది లీగల్గా పోతేనే అది ఆగుతుంది. వాళ్ళకి ఎవరంటే హైకోర్టు ఆర్డర్స్ని ఆగుతుంది. ఆలోచించి ఆ రోజు లీగల్ టీంని ప్రమాణించి మీకు తీసుకొని ఏవైతే ఒరిజినల్ ఉన్నాయో అవి వీటి వరకు వేసాం. ఆ రోజు వచ్చినప్పుడు కూడా చెప్పాం, ఎవరు భూదానం పట్టాలు ఎవరు ఉన్నాయో ముందుగా అలా ఇచ్చేయమని చెప్పాం మీ అందరికీ కూడా. ఎందుకంటే మేము అఫిడవిట్ ఇవ్వాలి, ఇది కరెక్ట్, ఇది ఇచ్చారు, ఇది నిజాయితీ అయిందని మేము అఫిడవిట్ ఇవ్వాలి. అంటే అఫిడవిట్ మేము మీ తప్పుడు పట్టా కూడా అఫిడవిట్ ఇచ్చాము, మేము లోపల పోతాం ముందు మీకు కాదు. అందుకనే ఏవైతే ఒరిజినల్లో అవి ఇచ్చి స్టే తీసుకున్నాం. అలాగే ఇప్పుడు మిగిలిన వాళ్ళకి ఏమంటామంటే భూదానం ఉద్యమానికి ఇచ్చిన భూముల్ని గవర్నమెంట్ మనకు తీసుకునే ప్రసక్తి లేదు, ఎటువంటి అధికారం గవర్నమెంట్కి లేదు. ఇస్తే కమిటీ వారు ఇవ్వాలి మనకి, ఎటువంటి రైట్స్ లేకుండా అక్కడ జరిగింది. చీకటి కోణం చాలా ఉంది. యూట్యూబ్ ఛానల్లో కూడా దీంట్లో చాలామంది ఎంటర్ అయ్యి కొన్ని కులాల వరకు కూడా డిస్కషన్ చేసుకుంది. వాసుదేవుడు ఒకటే అన్నాడు, మనకి రాజకీయాలు వద్దు, బాధ్యతలకి న్యాయం జరగాలి, బాధ్యతలకి ఏం కావాలి అది ఇప్పిద్దాం. మనం బాధ్యత తరపున నిలబడ్డాం, ఓట్ల కోసం కాదు. ఓట్లు వద్దు, మనకి రాజకీయం వద్దు. బాధలో ఉన్న వాళ్ళకి మనం రామరాజ్యం యొక్క పోకడలు పోదాం, బాధలు ఆదుకుందాం, వాళ్ళకి సహకారం చేద్దామన్నారు. ఇలా స్టే ఇచ్చారు. కత్తిమై కూడా మేము ఇప్పుడు వచ్చిన ఆధార్ కార్డు మీద సంతకం పెట్టి మీరు మాకు అధ్యక్షుల వారి మా వాద్యవారి తరఫున మాకు ఇచ్చేస్తే మళ్ళీ మీ యొక్క ప్రయత్నం చేస్తున్నాం. అది సక్సెస్ అయితే అందరికీ రావాలని కోరుతున్నాం. ఎందుకంటే భూదాన కమిటీ ఉన్న భూముల్ని మినిస్టర్లు ఇస్తానికి రైట్స్ లేవు, కలెక్టర్ గడుపులు ఆ కమిటీ వాళ్ళే ఇవ్వాలి. ఒక్కసారి ఎందుకంటే ఖమ్మంలో చాలా సందర్భాలు జరిగినాయి. పాత బస్ స్టాండ్ కూడా కబ్జా చేద్దాం అనుకుంటాం టీఆర్ఎస్ వాళ్ళు. దాన్ని కూడా దానం ఇచ్చిన వాళ్ళు మేము ఇయ్యం, బస్ స్టాండ్కి తీసుకోమంటే ఆపి. మీకు ఇంతెందుకు ఇక్కడ సీక్వెల్ దగ్గర సీక్వెల్ ఇచ్చారు, డిపిఆర్ ఇచ్చారు, అది రాంగ్. 33 సంవత్సరాలు గవర్నమెంట్ ఎంత అవినీతిపరమైన గవర్నమెంట్ మీకు చెప్పడానికి మా వాసుదేవాల సమక్షంలో చెప్తున్నాం. అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్. డిపిఆర్ఓ వాళ్ళకి 33 సంవత్సరాలకి అగ్రిమెంట్ చేసి వాళ్ళకి అగ్రిమెంట్స్ రైట్స్ ఇవ్వవు. అది అప్పుడు అదే తుమ్మల నాగేశ్వరరావు గారు మినిస్టర్ ఉంది ఈ ఖమ్మంలో. ఆయన సమక్షంలో గిరిధర్ కలెక్టర్ ఉంటే కలెక్టర్ గారు నేను ఇయ్యనంటే డిపిఆర్ ద్వారా వాళ్ళకి లీజుకి ఇప్పించాడు. ఇదంతా నిజాంపేట మాదిగల మాన్యం శవాల దిబ్బది. వాళ్ళు తగలబెట్టుకోవడానికి స్థలం లేకుండా కబ్జా చేసి పడేసి. ఇవాళ కూడా భూదాన ఉద్యమంలో అక్కడ ట్రస్టులు కొంతమంది తక్కువ రేట్లు అప్పట్లో కొనుక్కున్నారు, గరీబులు కూడా ఆడ ఉన్నారు. ఇక్కడ జరిగేది ఏంటంటే బైపాస్ పడ్డది అక్కడ గ్రీన్వే ఇటు ఇప్పుడు ఎవరైతే అప్పుడున్న మినిస్టర్ అజయ్ గారు, ఇప్పుడు ఉన్న మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి అది అక్రమ భూమి గొంతలు గురించి తగ్గి ప్రయత్నించాం.
ఈయన మినిస్టర్ కాగానే అది లీగల్ అయింది. లీగల్ ఉన్న మనం నేరస్తులు అయినాం, అక్రమదారులు అయినాం. ఆలోచించండి. అంటే అధికారం ఉండి మేము ఎంత కబ్జా చేసుకోవచ్చు, న్యాయం మా వైపు ఉంది, మేము చెప్పింది ఇంటర్ పోలీసు వాడు మిమ్మల్ని బయటకు వెళ్తామని ఆ విధంగా మిమ్మల్ని బయటకు తెచ్చిన వ్యక్తులు ఇక్కడ ముగ్గురు. దళిత నాయకుడు, ఉప ముఖ్యమంత్రి మీ తరఫున ఉండాలి, రాలే. నేను ప్రజలకు అనుకూలంగా ఉంటాను, నేను ప్రజల మనుషుల్ని శ్రీనివాస్ అన్న అని అన్నని పిలిపించుకొని గెలిచి ఓట్లతో ఇవాళ ఆయన భూములు కబ్జాలు చేపిస్తుంది మొత్తం కూడా. ఆయన బాగోతే ఇంకా చాలా ఉంది. మనం చెప్పాల్సిన గవర్నమెంటే, వచ్చే గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ కొడుకులు మొత్తం లోపల పోతారు. వాసుదేవరావు గారు ఒకటే చెప్పారు మాకు, మీ పని లీగల్గా వాళ్ళని కాపాడుకుందాం, కాపాడుకొని మళ్ళీ ఒక రిట్ చేద్దాం. 25 చేశాం కదా, అది ఆపాం. మాకు ఎందుకు ఇవ్వరు, వాళ్ళకి ఇచ్చినప్పుడు కట్టిమ వాళ్ళకి ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు ఆన్సర్ గవర్నమెంట్ చెప్పాలి. గవర్నమెంట్ పార్టీ చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళకి 300 మందికి ఏ విధంగా ఇస్తున్నారు, మాకు ఏ విధంగా ఇవ్వరు. వాళ్ళకి ఒకటే, అక్కడ వాళ్ళ పొజిషన్ ఉన్నారు, మేము పొజిషన్ ఇల్లు కట్టుకుని ఉన్నాం. కాబట్టి మీ ఇల్లు కట్టుకున్నప్పుడు కూలగొట్టారు మీరు, మేము లేవా ఉన్నాం. ఆడ క్షేత్రస్థాయిలో పంచనామా చేయండి, ఎంక్వైరీ చేయండి. ఉన్న వాళ్ళకి అక్కడ నివసించే వాళ్ళకి ఇల్లు ఇవ్వని మన నినాదం అని వాసుదేవరావు గారు మాకు చెప్పాడు. ఇది 99% మనం లేని వాళ్ళకి ఏమంటలేదు, అలా నివసించే వాళ్ళకి ఏమంటున్నాం. బయట నుంచి వచ్చి కబ్జా చేసుకొని ఉన్న వాళ్ళకి, ఆ నివసించి లేని వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి ఏమంటున్నాం. ఎక్కడ ఉన్న ఆస్తులు ఇవ్వద్దు, అక్కడ లేని వాళ్ళకి, అసలు ఏమి లేని గరీబ్ వాళ్ళకి ఏమంటున్నాం. కానీ అందరికీ ఇవ్వాలి అనే నినాదం తీసుకుంది. కాబట్టి వాసుదేవరావు గారు దానికి లీగల్ సెల్ మేము సపోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు అదొకటి నడుస్తుంది కాబట్టి ఇప్పుడు కొత్తది మేము ప్రిపేర్ చేస్తున్నాం దానికి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా దీనికి నోటీసులు పోయాయి గవర్నమెంట్కి. అలా ఫాదర్ హుస్సేన్ నాయక్ గారి ఫాదర్ కూడా మన కాలం చేశాడు, లేకుంటే అది అయిపోదును. అది వాసుదేవరావు గారు కూడా ఆయనతో పరిశీలనలో ఉన్నాడు. ఆయన నోటీసులు కూడా పోతే ఆ నోటీసులు కూడా వాసుదేవరావు గారు ఇంకా ఏమడిగాడంటే, సరే వీళ్ళకి లేవు, వీళ్ళకి స్థలం చూపించి ఆ స్థలానికి ఇల్లు ఎంత ఖర్చు అవుతుందో అంత మీకు ఇవ్వండి, రోడ్లు, ఎలక్ట్రీషియన్, పంపులు ఏర్పాటు చేసినాక వాళ్ళకి ఇల్లు చూపించాలి, అప్పటి వరకు ఇల్లు ఉన్నాయండి అని కమిషనర్ కూర్చోబెట్టి చెప్పిన వ్యక్తి, ఏకైక వ్యక్తి. అంటే మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటకు వెళ్ళబోతే కుదరదు, ఒక ఇక్కడ లేదు, ఇది ఇల్లీగల్, ఓకే అగ్రిడ్. లీగల్ ఎక్కడ అక్కడ ఇచ్చి మాకు రోడ్లు వేపించి, లైట్లు వేపించి, పంపులు అన్నీ చేపించి వాళ్ళు అక్కడ పంపింది. అప్పటి వరకు ఇక్కడ ఉండమండి, తప్పేముంది దాంట్లో. వాసుదేవరావు చెప్పిన దాంట్లో అప్పుడప్పుడు ఎక్కడ పోలేం కదా, ఎవరు అడిగి కిరాయికి కూడా దొరకవు కదా. ఆ విధంగా కూడా ఆలోచించిన వ్యక్తి, మొదటి వ్యక్తి వాసుదేవరావు గారు. దయచేసి మేము మీ వెనకాల ఉంటాం. వాసుదేవరావు గారు మీ ముందు ఉండి నడిపిస్తున్న నాయకుడిగా, ఎందుకు నాయకుడు గట్టిగా ఉన్నప్పుడే ఉద్యోగం ముందుకు వెళ్తుంటుంది. మేమంతా సైనికులు ఉన్నాం, మీరందరూ బాధ్యులు కూడా సైనికులుగా ఉండి మేము చెప్పే ప్రతి దానికి మీరు సహకరిస్తారని ఆశిస్తూ ఇప్పుడు మేము మళ్ళీ పేర్లు రాసుకుంటాం మీ అందరి. దీన్ని కూడా ఒక ప్రయత్నం చేస్తాం. రేపు మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్తాం, వాసుదేవ్ గారు తీసుకెళ్తాడు. వాళ్ళ ఒక టీం ఉంది. మా అధ్యక్షుల వారు ఇక్కడికి వచ్చాడు ఆ రోజు. ఆయన హైకోర్టులో టాప్ లాయర్, రామచంద్రరావు గారు టాప్ లాయర్. ఆయన కూడా కూర్చొని చేస్తున్నాడు. మేము మీరు తప్పకుండా డే అండ్ నైట్ మేము ఉంటాం. ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా మేము వెనకాల ఉంటాం. అది 100%. మేము శ్రీరామచంద్ర భక్తులం, శ్రీరామచంద్ర వానర సైన్యం. మేము ఎవరికి భయపడం. భయం అనేది ఎదుటివాడికి భయం, ఎవరైతే అవినీతి పడిన వాడు భయం కల్పిస్తాం. ఇది మీ నగ్న సత్యం. వాసుదేవ్ గారు ఈ అవకాశం ఇచ్చి నన్ను దీంట్లో బాధ్యులు చేసినందుకు నేను సారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.